హలో నమస్తే. సన్నిధి గొల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ పేరు మనం చాలా సందర్భాల్లో వినుంటాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆలయంలో స్వామివారి ఆలయ తలుపులు తెరిచి స్వామివారిని మొదటిగా దర్శనం చేసుకునేది సన్నిధి గొల్ల. సన్నిధి గొల్లల సేవలు కొన్ని దశాబ్దాలుగా తిరుమలలో కంటిన్యూ అవుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఆలయాల్లో కూడా చాలా ఆలయాల్లో సన్నిధి గొల్లల సేవలు ఉన్నాయి. అయితే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సన్నిధి గొల్లను తీసేసింది. సన్నిధి గొల్ల అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వివాదాన్ని రాజేసింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నిధి గొల్లలకు మళ్ళీ అవకాశం కల్పించింది. సో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో. సో మళ్ళీ సన్నిధి గొల్ల పైన కక్ష కట్టినట్టు కనపడుతోంది. సో చిత్తూరు జిల్లా టీటీడీ పరిధిలోని వడమాలపేట మండలం అప్పలాయకుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటాయి. సో ఈ రెండు ఆలయాల్లో సన్నిధి గొల్ల సేవలు కంటిన్యూ అవుతున్నాయి కొన్ని దశాబ్దాలుగా. సో అక్కడ సన్నిధి గొల్లగా పనిచేస్తున్న వెంకటేశ్వర యాదవ్ అనే వ్యక్తిని గడిచిన 15 రోజులుగా మీరు విధులకు రావాల్సిన అవసరం లేదు అని అధికారులు చెప్పారు. కారణం ఏంటో తెలియదు. వెంకటేశ్వర్లు యాదవ్ తండ్రి అంతకుముందు 40 సంవత్సరాలకు పైగా ఇదే ఆలయంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సన్నిధి గొల్లగా పనిచేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన కుమారుడు దాదాపు 20 ఏళ్లుగా అక్కడ సన్నిధి గొల్లగా పనిచేస్తూ వస్తున్నారు. సో ఆయన్ని ఆల్ ఆఫ్ షడన్ 15 రోజుల క్రితం మీరు విధులకు హాజరు కావాల్సిన అవసరం లేదు, ఆలయంలో ఒక గోవు ఉంది, ఆ గోవు సంరక్షణ చూడండి, సన్నిధి గొల్లగా ఉదయాన్నే వచ్చి ఆలయంలో సేవలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది. ఏం తప్పు చేశాం, కారణం ఏంటి, మాపై కక్షతో స్వామివారికి సేవ చేసే అవకాశం లేకుండా ఎందుకు చేస్తున్నారు అంటూ ఆవేదన చెందుతోంది. కొన్ని దశాబ్దాలుగా మేము చేస్తున్న సేవని, కొన్ని దశాబ్దాలుగా కంటిన్యూ అవుతూ వస్తున్న ఆచారాన్ని ఇప్పుడు కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఎందుకు పక్కన పెడుతోంది. కూటమి సర్కారులో ఉన్న పెద్దలకు రాష్ట్ర స్థాయిలో తెలుసో లేదో తెలియదు, కానీ స్థానిక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, అప్పలాయగుంట గ్రామానికి సంబంధించిన ఓ సామాజిక వర్గం నేతలంతా కలిసి ఆయన్ను అక్కడి నుంచి తొలగించండి అంటూ స్థానిక ఎమ్మెల్యేకు చేసిన ఫిర్యాదు మేరకు ఆయన్ను విధుల నుంచి తొలగించినట్లుగా సమాచారం ఉంది. రాజకీయపరమైన కారణాలతో స్వామివారి కైంకర్యాలు చేస్తున్న, స్వామివారికి సేవలు చేస్తున్న కుటుంబాలను స్వామివారికి దూరం చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? ఆలయాలకు సంబంధించిన సంపద, ఆలయాలకు సంబంధించిన నిర్వహణ బాధ్యతలు, ఆలయాల చైర్మన్ల పదవులు, ఇవన్నీ మీరు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. కానీ ఏ ఆర్థిక లబ్ధి లేకుండా స్వామివారి పైన ప్రేమతో పొద్దున్నే లేచి స్వామివారిని నిద్రలేపి ఆయన ఆలయంలో సేవ చేసుకునే ఒక అవకాశాన్ని దైవకార్యంగా భావించే కుటుంబాలను, అటువంటి కులాలను వేదనకు గురి చేయడం కూటమి సర్కారుకు మంచిదేనా? కూటమి సర్కారు పర్టికులర్గా కమ్యూనిటీ పైన ఎందుకు కక్ష సాధిస్తోంది? కూటమి సర్కారుని నిర్వహిస్తున్న ప్రధాన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా చేసిన ఫిర్యాదు మేరకే వెంకటేశ్వర యాదవ్ని సన్నిధి గొల్ల బాధ్యతల నుంచి తప్పించారు అనేది స్థానికంగా జరుగుతున్న ప్రచారం. కూటమికి సంబంధించిన పెద్దలు సమాచారాన్ని తప్పించుకోండి. ఇవి మీకు తెలిసి జరిగితే మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి, మీకు తెలియకుండా జరిగితే దీన్ని సరిదిద్దుకునే అవకాశం మీకు ఉంది. మీరు చేస్తున్నది కేవలం ఆ కుటుంబానికి పెడుతున్న బాధ కాదు, మొత్తం ఆ సామాజిక వర్గానికి అందరికీ పెడుతున్న బాధ. ఆ సామాజిక వర్గం ఆగ్రహానికి గడిచిన ఎన్నికల్లో మీరు గురయ్యారు. మళ్ళీ అదే పరిస్థితిని ఎందుకు తెచ్చుకుంటున్నారో ఆలోచన చేసుకోండి. స్వామివారి ఆలయంలో ఉదయం 4 గంటలకు లేచి వెళ్ళి నిష్టగా ఉండి స్వామివారి నిద్రలేపి అక్కడ సేవ చేయడం ద్వారా ఎన్ని వేల కోట్ల ఆస్తులు వస్తాయి. ఒకసారి ఆ వెంకటేశ్వర యాదవ్ కుటుంబం పరిస్థితి ఏంటో చూడండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటో చూడండి. స్వామివారికి పొద్దునే వెళ్ళి ఆ సేవలు చేస్తే వచ్చే జీతంతో బ్రతుకుతున్నాం మేము, ఇప్పుడు మమ్మల్ని అది చేయొద్దు అని బయట పంపిస్తే బ్రతుకు తెరువు లేక రోడ్డున పడతామంటున్నారు. 60-70 ఏళ్ళుగా ఆ కుటుంబం స్వామివారికి సేవలు చేస్తుంటే ఈరోజు 15 రోజులు పని లేకపోతే బ్రతకలేని పరిస్థితిలో ఉంది. సో స్వామివారిని ఆదాయాన్ని పెంచుకోవడం కోసమో, స్వామివారి దగ్గర చేసే సేవ ఆస్తులు పెంచుకోవడం కోసం కాదు, స్వామివారి సేవ దేవుడిచ్చిన భాగ్యంగా భావించి ఆర్థికపరమైన లబ్ధితో సంబంధం లేకుండా బ్రతుకు తెరువుగా దాన్ని భావిస్తూ, స్వామివారి సేవగా దాన్ని భావిస్తూ దశాబ్దాలుగా కుటుంబం పనిచేస్తూ వస్తుంది. ఆలయాల బోర్డుల్లో మెంబర్లుగా, ఆలయాల బోర్డుల్లో చైర్మన్లుగా చేస్తున్న వాళ్ళు సంపాదించుకుంటున్న తరహాలో అటువంటి ఆలోచన కూడా కుటుంబం చేయట్లేదు. అక్కడ విధులు నిర్వహించడాన్ని దేవుడికి సేవ చేసే భాగ్యంగా చూస్తోంది. దేవుడికి సేవ చేస్తూ బ్రతుకు తెరువు వెలదీస్తోంది. అటువంటి కుటుంబాన్ని దేవుడికి దూరం చేసి, ఆ కుటుంబాన్ని క్షోభపెట్టి, వాళ్ళు బ్రతకలేక రోడ్డును పడే పరిస్థితి కల్పించి
మొత్తం సామాజిక వర్గం పైన కూటమి సర్కారు కక్ష కట్టింది ఇలాంటి ఒక ఇంప్రెషన్ని మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఆలోచన చేసి ఈ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అదర్వైజ్ 2019లో ఏ రకంగా మొత్తం సామాజిక వర్గం మీకు దూరమైందో అదే పరిస్థితి మళ్ళీ వచ్చే ప్రమాదం మీకుంది. తస్మాత్ జాగ్రత్త.